అండ్ అంటే చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి ఏంటి ఈ స్టోరీలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఈ స్టోరీలో సార్ యాక్చువల్లీ డైరెక్టర్ గారు కథలో ఇమోషన్స్ చాలా హెవీగా ఇంకార్పొరేట్ చేశారండి. ఫస్ట్ ఇప్పుడు ధరణి క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్తో చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది, అలాగే సిద్ధు అనే పాత్రకి వాళ్ళ అమ్మతో చాలా గట్టి బాండ్ ఉంటుంది. సో అవన్నీ కొంచెం బాగా డీప్గా ఎక్స్ప్లోర్ చేశారు సార్. ఇంకోటి ఏంటంటే కోర్ ఎమోషన్ ఉన్నా కూడా మిగతా ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగా న్యాచురల్గా యాడ్ చేసింది. అన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ అన్నా అవ్వచ్చు, కామిక్ సీన్స్ అన్నా అవ్వచ్చు. జనాలు అయితే చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక బటర్ఫ్లై ఫీలింగ్ అయితే ఫీల్ అవుతారని మా ఫీలింగ్ కదా. మనం ఫస్ట్ క్రష్ అయినా ఫస్ట్ లవ్ అయినా చెప్పేటప్పుడు లేకపోతే ఆ చెప్పే ప్రాసెస్లో భయపడే ఉంటుంది కదండి, అదైతే ఖచ్చితంగా ఐ థింక్ అందరు రిలేట్ అవుతారని మా ఫీలింగ్. అంటే ఇప్పుడు ఒక 15-20 సినిమాలు చేసిన వాళ్ళైనా, ఒక 50-60 మూవీస్ చేసిన హీరోలైనా రొమాంటిక్ సీన్స్, లవ్ సీన్స్ చేసేటప్పుడు ఎక్కడో ఒక సిగ్గు అలాంటి ఒకటి, అంటే ఫైట్లు ఇవన్నీ కూడా ఈజీగా చేస్తాం కానీ ఈ లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు సిగ్గు అనిపిస్తుంది ఎప్పుడైనా, మెయిన్గా హీరోస్కి అనిపిస్తుంది అని చాలామంది చెప్తుంటారు. సో మీకు అలాంటిది ఏమైనా అనిపించిందా? చాలా సిగ్గు మనోడికి. అవునా? చాలా టేకులు తీసుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయండి మనకి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫైట్స్ కొంచెం లౌడ్ యాక్టింగ్ అనేది ఎస్పెషల్లీ ఒక మేల్ యాక్టర్ హీరోకి, లీడ్ హీరోకి కొంచెం ఈజీ చేయొచ్చు అండి లౌడ్ యాక్టింగ్. కానీ ఈ పాత్రకి సార్ చెప్పిన సటిల్ యాక్టింగ్, ఆ సటిల్ రొమాన్స్ ఉంటుంది చూడండి, అది కొంచెం ఛాలెంజింగ్ ఉన్నది, బట్ చాలా బాగా వర్కౌట్ అయిందని అనిపిస్తూ ఉంది. సిగ్గైతే అనిపిస్తుంది కదా, అంటే అప్పుడప్పుడు లేడీస్తో. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువే సిగ్గుపడ్డారని నాకు అనిపించింది. సో ఏది ఈజీగా చేశారంటే మీరు, అంటే మీకు ఇంటర్నల్గా ఇప్పుడు ఒక్కొక్క యాక్టర్కి యాక్షన్ ఈజీ అనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళకి కామెడీ ఈజీ అనిపిస్తుంది, ఒకళ్ళకి మేబీ రొమాంటిక్ సీన్స్ కూడా ఈజీ అనిపించవచ్చు. సో మీకు ఏది ఈజీ? ఐ థింక్ యాక్షన్ సీన్ కొంచెం బాగానే, అగ్రెసివ్ సీన్స్లో బాగా వచ్చిందండి, కంఫర్టబుల్ అయిపోయింది. బట్ లవ్ సీన్స్లో కూడా ఆ సటిల్టీ తీసుకొని రావడానికి సార్ చాలా బాగా క్లారిటీగా చెప్పారు కాబట్టి ఆ సటిల్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆయన బయటికి లాగారు. సో అవి కూడా బాగా వచ్చాయని అనుకుంటున్నాము.